నేను వసంత్. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ సొంత పార్టీ నేతలతోనే కొన్ని సంచలనమైన కామెంట్ చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత 2024 ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అయినట్లు కూడా సొంత పార్టీ నేతల సమావేశంలో చెప్పినట్లు తెలుస్తుంది. దాదాపుగా నాకే తేరుకోవడానికి 2-3 రోజుల సమయం పట్టింది అని చెప్పేసి ఆయన అన్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దీంతోపాటు కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పేసి సొంత పార్టీ నేతలతో అన్నట్లు కూడా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది. సో ముఖ్యంగా అంటే దాదాపు 151 స్థానాలు గెలుచుకున్న పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అవడం ఏంటి అంటే అంటే పరిమితులు దాటి కూడా నిజంగా రిజల్ట్ అంత తారుమారైన అవకాశం ఉంది. కాబట్టి సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ఈ సంచలనమైన వ్యాఖ్యలు చేశారా అని చెప్పేసి తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దీనిపై మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు. కీర్తి మాట్లాడతారు. కీర్తి, చెప్పండి అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూడొచ్చు అంటే ఇవన్నీ కూడాను నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా మరొక చర్చ జరుగుతుంది. అంతే, ఎందుకంటే దాదాపుగా 151 స్థానాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. కానీ ఆయన నిజంగా అంత తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత. వసంత్, యాక్చువల్ గా చెప్పాలంటే ఒక రకంగా ఆయన ఒక డైలమాలోకి వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ గా 40% ఓటర్లు నాతోనే ఉన్నారు, నాది అంతా సైలెంట్ ఓటింగ్ అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఇటు ప్రతిపక్ష నేతలు అప్పుడు ఆ కాలంలో ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, మంత్రులు గాని మిగతా వాళ్ళు కానీ ఎవరైనా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు కూడా అతను ఖండించి ఉంటే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి కాదు అనే రియలైజేషన్ అయితే ఆయన వచ్చింది అని చాలా మంది అయితే అనుకోవట్లేదు. యాక్చువల్గా ఆయన చెప్పాలంటే ఆయన ఈ 11 స్థానాలు ఏమిటి అని ఆలోచించుకొని ఆ బాధ నుంచి బయటకు రావడానికే ఆయనకి 3-4 రోజులు పట్టిందనే వార్తలు అయితే మనం వింటున్నాం. ఇంకో విషయం చెప్పాలంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నంత ఆలోచన వచ్చింది అంటే ఆ మనిషి ఏ విధంగా ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళి ఆలోచిస్తున్నారు, ఏ విధంగా కుంగిపోయారు అనే విషయం అయితే బయటకు వస్తుంది. నెక్స్ట్ ఆ మధ్య చాలా వాటిలో కూడా ఆయన చెప్పింది ఏంటి, పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం ఇది, జరగబోతున్న యుద్ధం ఇది. సో నేను పేదవాడిని, పేదల పక్షాన ఉన్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో జనాలందరూ ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు అనుకునే మాట అయితే వినిపిస్తోంది. నెక్స్ట్ ఆయన ఒకటే చెప్తున్నారు అనమాట, ఏంటి మంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు కనీసం అట్లీస్ట్ ఖండించి ఉంటే బాగుండేది అనే వాదన అయితే ప్రజల్లో కూడా వినిపిస్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ యొక్క సంచలనమైన వ్యాఖ్య ఏదైతుందో, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న అనేది సొంత పార్టీ నేతలతో అన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలాగే వైసీపీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా ఈ చర్చ అయితే తిరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే ఇది ప్రతిపక్షాలు ఏమన్నా వాళ్ళు కావాలని చెప్పేసి ఇటు కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే అపోజిషన్ పార్టీలకి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ వీళ్ళందరూ ఏమైనా కావచ్చారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి మాట వచ్చిందా? ఇప్పుడు గ్యారంటీగా మనం ఏది అనేది కూడా ఏ విషయం కూడా క్లారిటీగా మనకి ఏ విషయం తెలియదు, అన్ని ఊహాగానాలే. కాబట్టి ఇలా డైరెక్ట్ గా అన్నారు అని వాళ్ళ మంత్రులు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మనకు బయటకు వచ్చి చెప్పింది కాదు. ఇవన్నీ కేవలం ఊహాగానాలే. కానీ పార్టీ నేతలతోనే అన్నట్లు కూడాను వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారని ఒక చర్చ జరుగుతోంది. అది మనం యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఒక చర్చ కింద మాత్రమే తీసుకోవాలి. కాకపోతే మనం కూడా అది అయ్యో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పడానికి కారణం ఏంటంటే, మొన్న శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన ఏమన్నారంటే, నాకు ప్రతిపక్ష హోదా అనేది మాకు ఇవ్వట్లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు కింద నన్ను ట్రీట్ చేయట్లేదు అని ఆయన స్పీకర్ కూడా ఒక లెటర్ కూడా ఆయన బహిరంగ లేఖ రాశారు. నాకు ఇట్లా ఒక గౌరవం అనేది ఇవ్వట్లేదు, ఇక్కడ మంత్రుల తర్వాత చేయించడం ఏంటి నాకు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఆయన క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక టైపు బాధలోకి వెళ్లారు అనేది అయితే కనిపిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన పేరు కూడా కొంచెం తడబాటు పడినట్టు ఆయన అదైతే మనకు కనిపిస్తుంది. వసంత్, రైట్, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంత తీవ్ర ఆవేదనలో ఉన్నారంటే నిజమే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక డైలమాలోకి వెళ్ళారు. అంటే 151 స్థానాలు గెలిచిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అవటం ఏంటి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసినా, ఆయన మాట్లాడే విధానం చూసినా కొంతమేర ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు, కొంతమేర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే
నిజంగా మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి ఆయన పదే పదే సభల్లో కానీ లేదంటే బహిరంగ సభల్లో కానీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రచారంలో కూడా ఇదే మాట చెప్పారు. నిజంగా మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదే తరుణంలో ఈ యొక్క వ్యాఖ్య ఏదైతే ఉందో, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నా అనే వ్యాఖ్య ఏదైతే ఉందో అది కొంతమేర ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది నిజమా కాదా అనేది కూడా మనం పర్ఫెక్ట్గా తేల్చి చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక ఊహాగానం మాత్రమే. అటుపక్క సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కూడా వైసీపీ పార్టీలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా చర్చించుకున్నారు. ముఖ్య నేతల సమావేశంలో ఏదైతే ఎమ్మెల్యేలు కానీ లేదంటే గత ఎంపీలు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే 40% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాతో పాటు ఉన్నారు కాబట్టి, 40% మంది ఓటర్లు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అండగా ఉండటానికి నేను హిమాలయాలకు వెళ్ళదలుచుకోలేదు. సో డెఫినెట్లీ తేరుకోవడానికి 2-3 రోజులు టైం పట్టింది. కానీ సో వాళ్ళందరినీ చూసి ఆగిపోవాలనుకున్నానని చెప్పేసి ఆయన కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వైసీపీ ప్రస్తుతానికి ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న వైసీపీ ఏదైతే ఉందో ఆ వైసీపీ పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కూడా ఈ యొక్క చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వ్యాఖ్యలపైన హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను అనే వ్యాఖ్యలపైన తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.